హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. ఫైనల్ గా మనం ఎంతగానో ఈగల్ గా వెయిట్ చేసిన పుష్ప 2 ట్రైలర్ అయితే ఫైనల్ గా వచ్చేసింది. ఫస్ట్ ఇంప్రెషన్ నాకు చాలా బాగా నచ్చేసింది. ట్రైలర్ లో ఏ ఎలిమెంట్స్ బాగున్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆ ట్రైలర్ కట్, ఆ కట్స్ ఏంటి బాబు, అసలు ప్రతి షాట్ లో పుష్పకి ఎలివేషన్. పుష్ప అంటే పేరు మాత్రమే కాదు, బ్రాండ్ అని మరోసారి గుర్తు చేశారు. ఆల్సో పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ కూడా కాదు, పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అని కొత్తగా క్రియేట్ చేస్తారు. పుష్ప ఎప్పటికీ ఒక మేనరిజం మెయింటైన్ చేస్తాడు కదా, అదే తగ్గేదే లే. సో ఆ డైలాగ్ ని వాడకుండా మొత్తం చూపించేస్తారు. పుష్ప నేషనల్ వైడ్ గానే కాదు, ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ఎదిగాడని చూపెట్టారు. అండ్ తన క్రైమ్స్ కూడా ఇంటర్నేషనల్ వైడ్ గా జరుగుతున్నాయి. తన దగ్గర విచ్చలవిడిగా డబ్బు ఉంది. జపాన్ వాళ్ళతో ఎర్రచంద్రన్ డీలింగ్ కూడా మాట్లాడుకున్నాడు. ఖాళీ నడకన స్టార్ట్ అయ్యి హెలికాప్టర్ లో మాత్రమే తిరిగేవాడిగా అలా ఎదిగాడు. ట్రైలర్ స్టార్ట్ అయింది తనకి ఎలివేషన్స్ తో. తనకి ఇక ఎదురు ఎవరు లేరు అని మనం అనుకునే లోపు బన్వర్ సింగ్ ఇంకా బతికే ఉన్నాడని గుర్తు చేశారు. అలా ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేశారు. మూవీలో కొత్త విలన్స్ ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. మూవీ మొత్తంలో పుష్ప ఒక గంగమ్మ జాతర సీన్ లోనే చీర కట్టుకున్నట్లు చూపించట్లేదు, ఇంకో ప్లేస్ లో కూడా చూపించారు. మరి అది ఎప్పుడై ఉంటుందంటారు? ఆల్సో ట్రైలర్ లో విజువల్ సూపర్ ఉన్నాయి. అండ్ డిఎస్పి గారు అయితే అరాచకం, ఆ బీజేఎం ఏంది భయ్య అసలు. శ్రీవల్లికి కూడా స్కోప్ ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. మూవీలో పుష్ప అండ్ శ్రీవల్లి ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళిద్దరు లవ్ బాండింగ్ ఇంకా ఎదిగింది. ఆల్సో పాత విలన్స్ జాలరెడ్డి, మంగళం శ్రీను, దాక్షాయిని వీళ్ళని కూడా చూపించారు. సో ట్రైలర్ చూసిన తర్వాత నాకు చాలా డీటెయిల్స్ కనబడ్డాయి. అవన్నీ ఖచ్చితంగా మిస్ కావద్దనంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అవన్నీ బ్రేక్ డౌన్ వీడియోలో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో దాట్స్ ద ట్రైలర్ రివ్యూ ఆఫ్ పుష్ప 2. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.